పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. పేరు కౌమాసురుడు. అతనికి ఉన్న బలంతో దేవతలని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దేవతలు భయపడి శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళారు. శుక్రాచార్యుడంటాడు, ఈ కౌమాసురుడు చాలా బలం పొందాడు, అతని చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెబుతాడు. ఈ కౌమాసురుడు తీవ్రమైన తపస్సు చేసి శివుణ్ణి సంతోషపరిచాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమని అడుగుతాడు. కానీ శివుడు తన దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుని కౌమాసురుడు వరం పొందితే భవిష్యత్తులో దేవతలకి పెద్ద కష్టం వస్తుంది అని గ్రహిస్తాడు. అప్పుడు వాగ్దేవి అయిన సరస్వతీదేవి కౌమాసురుణ్ణి మూగవాడిగా మార్చేస్తుంది. ఇప్పుడు అతని పేరు కౌమాసురుడి నుండి మూకాసురుడిగా అయిపోతుంది. మూక అంటే మూగవాడు అని అర్థం. ఆ తరువాత పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి 3 శక్తులుగా కలిసి మూకాసురుణ్ణి చంపేస్తారు. ఆ రూపమే మూకాంబికే రూపం. మూకాసురుణ్ణి చంపిన ప్రదేశాన్ని మరాన్నకట్టే అని పిలుస్తారు. ఇక్కడ మూకాంబిక అమ్మవారు పద్మాసనంలో కూర్చొని 2 చేతుల్లో శంఖం ఇంకా చక్రం పట్టుకొని భక్తులకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అమ్మవారు జ్ఞానశక్తి, ఐశ్వర్యశక్తి, కృపాశక్తి ఇలా 3 రూపాల్లో ప్రకాశిస్తుంది. ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశంకి వచ్చి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆయన ఒకనాడు తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆది శంకరాచార్యులు నా జన్మస్థలమైన కేరళకి రమ్మని అమ్మవారిని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు సరే నేను నీతో వస్తానని చెప్తుంది. కానీ ఒక షరతు మీద. అదేంటంటే నేను నీతో నడిచేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతుంది. ఎప్పుడైతే చూసేస్తావో అప్పుడు నేను అక్కడే ఉండిపోతాను అని చెబుతుంది. అలా నడుస్తూ ఉండగా శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూసేస్తారు. అప్పుడు అమ్మవారు కర్ణాటకలో ఉన్న కొల్లూరు ప్రదేశంలో నిలిచిపోయారు. అదే మూకాంబికాదేవి గుడి. అలా మూకాంబికాదేవి 3 దేవత శక్తులను కలిపి భక్తులకు రక్ష, ఐశ్వర్యం, జ్ఞానమిచ్చే దైవమాతగా ప్రసిద్ధి పొందింది.